అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. రెఫ్యూజీస్ నథింగ్ వాళ్ళు. సో రెఫ్యూజీస్ ఇంకో మాట, అది మనం రెఫ్యూజీస్ కాదు కదా, మన హెయిటియన్స్ లాగానో మిగతా వాళ్ళలాగానో బోట్లో రావట్లేదు. మనం వీఆర్ హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్. కానీ మన దగ్గర ఏమైపోతుందంటే కాంప్రమైజ్ చేసుకుంటున్నాం మనం. మన స్కిల్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాం. సో నెదర్లాండ్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. నెదర్లాండ్స్ ఆల్సో గాట్ వెరీ గుడ్ ఆప్షన్. యూరోప్లో అదే మళ్ళీ స్ట్రీమ్ లైన్ ప్రొసీజర్స్ ఉంది వాళ్ళకి. యూఎస్ లాగా ఒక ప్రెసిడెంట్ వస్తే ఒక రూల్, నెక్స్ట్ ప్రెసిడెంట్ వస్తే ఇంకో రూల్ కాదు అక్కడ. ద స్టాండర్డ్ రూల్ ఫర్ ఎవ్రీబడి అనమాట. సో నెదర్లాండ్స్ కూడా మీకు ఓరియంటేషన్ ఇయర్ వీసా అని ఒకటి ఉంటుంది. టెక్ హబ్, అండ్ ఇట్స్ అ లోకంలో ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్ హబ్స్ అనేది ఈస్ నెదర్లాండ్స్. మనం యూఎస్ అనుకుంటాం కానీ నెదర్లాండ్స్ ఆల్సో చాలా పెద్ద టెక్ హబ్, చాలా మటుకు స్టార్టప్స్ అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కవిత గారు. కానీ మన దగ్గర ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే ఈ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ చూడండి, వాళ్ళు ఏజెంట్లు, వాళ్ళకి కాలేజ్తో టైప్ పెట్టుకుంటారు యూఎస్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో. ఆ కాలేజ్ వాడు వీళ్ళకి డబ్బులు ఇస్తారు. స్టూడెంట్స్ పట్టుకోరండి మీరు. కాలేజ్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు, ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుంటారు, పేరెంట్స్ దగ్గర నుంచి. ఇద్దరు దగ్గర నుంచి సంపాదించుకుంటాడు. వాడు చెప్పేది ఏంటంటే అక్కడ వెళ్ళండి, మీరు వెళ్తే మొత్తం రోడ్డు మీద అంతా బంగారం ఉంటుంది, మీరు నడుచుకుంటూ వెళ్ళేస్తే ఎంత బంగారం అంటే బ్యాగ్లు వేసుకోవచ్చు, అంత బాగా సిటీ అది ఇది అని చెప్పి 5 స్టార్ హోటల్లో ప్రెజెంటేషన్ పెడతారు. వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు, మనకైతే వైట్ స్కిన్ చూడంగానే మనం పడిపోతాం. వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో యాక్సెంట్లో మాట్లాడతారు. మీరు వచ్చేసేయండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మీకు నిజం బయటపడుతుంది, దట్ దిస్ పేపర్ ఈజ్ నాట్ ఈవెన్ వర్త్ వాట్ ఇట్ ఇస్ ప్రింటెడ్ ఆన్. క్వాలిటీ లేదనేది. సో మీరు కాంప్రమైజ్ చేయకండి జస్ట్ టు గెట్ టు యూఎస్. మీరు కాంప్రమైజ్ చేసి అది కూడా స్ట్రిక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు చూడండి యూఎస్లో కూడా ఐ థింక్ నెక్స్ట్ స్టెప్ ప్రెసిడెంట్ ట్రంప్ చేయబోతున్నది. మీరు థర్డ్ రేట్ యూనివర్సిటీని తీసుకొస్తే బంద్ చేసి పడేసేయండి అని చెప్పేసి. మాకొద్దు, బెస్ట్ యూనివర్సిటీస్ మెయింటైన్ చేసుకుందాం. మనం కూడా చేయాల్సి ఉండే. మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ 180,000 మంది పాస్అవుట్ అవుతారు తెలంగాణలో. ఎందుకంటే అంతమంది అందులో అక్రిడేషన్ కార్డు కూడా లంచాలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అనేది తెలంగాణలో మీరు చూడండి 180,000లో 5% మందికి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు. కానీ హోర్డింగ్లో పెడతారు 100% ప్లేస్మెంట్ అని. అంతా ఫేక్. కానీ ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్ కావాలి నెక్స్ట్ ఇయర్కి. సో దట్ ఇస్ అనదర్ సబ్జెక్ట్. బట్ నేను చాలా డిబేట్ చేశాను దీని మీద. ఫస్ట్ మీరు ఆ క్యాంపస్లో 100% ప్లేస్మెంట్ అనేది బంద్ చేసేసేయండి. బికాజ్ ఇఫ్ యువర్ స్టూడెంట్ ఇస్ గుడ్, మీరు బాగుంటే మిమ్మల్ని ఎవడైనా వచ్చి తీసుకెళ్ళిపోతారు. చాలామంది కవిత గారు, దిస్ ఇన్ అడ్వైస్ టు స్టూడెంట్స్, మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మీరు ఏ కంపెనీలో ఇంటర్న్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని మీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు కరెక్ట్ 9 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్ళిపోతారా? కాదు, మీరు కష్టపడి పని చేస్తారా? మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా? మీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏంటని మోస్ట్లీ 90% ఇంటర్న్షిప్ చేసిన కంపెనీ వాళ్ళే మిమ్మల్ని తీసుకుంటారు. మీరు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళక్కర్లేదు. కానీ అది కూడా మనం చేయట్లేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వాళ్ళు ఇంటర్న్షిప్ అంటే ఏదో చేయాలి కంపల్సరీ, నేనేం చేయాలి, చేసి వచ్చేస్తాను ఇంటర్న్షిప్, వాడు సర్టిఫికేట్ ఇస్తాడు నాకు, అది చాలు. యాటిట్యూడ్ మారాల్సింది. అది మారట్లేదు. మేము చదువుకున్నప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేకుండే, అస్సలు లేకుండే. మేము బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ పాత పేపర్లు తీసి అడ్మిషన్ కోసం చూస్తుండే మేము. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ టైంలో ఇంటర్నెట్ కూడా లేదు. సో టుడే ఇంత ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు కాంప్రమైజ్ చేయకండి. ఇక్కడ ఉన్న థర్డ్ రేట్ యూనివర్సిటీస్ లాగా తెలంగాణలో అక్కడ కూడా థర్డ్ రేట్ యూనివర్సిటీస్ ఉంటుంది, అక్కడ కూడా థర్డ్ రేట్ కాలేజెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళకండి. యూరోప్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. మీ అమ్మ నాన్నకి పొలాలు అమ్మేసి, ఇల్లు అమ్మేసి, బంగారం అమ్మేసి మిమ్మల్ని పంపిస్తున్నారు. వాళ్ళ హోప్ ఏంటంటే మీరు అక్కడ వెళ్ళి చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి ఆ డబ్బులు సంపాదించి మళ్ళీ వాళ్ళకు ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు కొనిస్తారని అనుకుంటారు వాళ్ళు. కానీ దోస్ డ్రీమ్స్ ఆర్ క్రాషింగ్ డౌన్. మీరు కాన్వర్జేషన్ దాంతోనే స్టార్ట్ చేశారు. అమెరికన్ డ్రీమ్ అనేది మర్చిపోండి. ఇప్పుడు ఎవ్రీ కంట్రీ, ఏ కంట్రీ అయినా వాళ్ళు ప్రొటెక్షనిస్ట్ మోడ్లో వచ్చేసారు. బట్ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ లోకల్ పీపుల్ కావచ్చు, యూత్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావాలి. వాళ్ళు ఇంకెక్కడికో దేశానికి వెళ్ళిపోవడం కంటే మా దేశంలో మాకు కదా అనేది. ఈ అమెరికన్స్ వచ్చి రేపు ఇండియాలో పనిచేయలేడు కదా, మనం ఆ శాలరీ వాళ్ళకి ఇవ్వలేము. మనం ఎవ్రీ కంపెనీ, ప్రతి ఐటీ కంపెనీ కానీ, ప్రతి కంపెనీ, ఐటీ అని చెప్పక్కర్లేదు, ఎనీ కంపెనీ వాళ్ళు ఏం చూస్తున్నా అంటే ఎంత తక్కువ దాంట్లో పని చేయించుకోవచ్చో తెప్పించుకుందాం, మా ప్రాఫిట్ ఎక్కువ కావాలి మాకు. దాంట్లో అక్కడ H1B మీద కాంప్రమైజ్ చేశారు, ఫ్రాడ్ చేశారు. దాంట్లో ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. ఇండియాలో చేసుకుంటే అంత జీతం ఇవ్వక్కర్లేదు, ఇక్కడ పని చేయించుకోవచ్చు. వాడు 12 గంటలు పని చేయమంటే పని చేస్తాడు, వాడు వీకెండ్ రమ్మంటే వస్తాడు, అక్కడ చేయడు. అమెరికన్ వర్కర్ విల్ నాట్ డూ దట్. ఇది ప్రాబ్లం అనమాట. అమెరికన్ వర్కర్ అంటే లేజీ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళకు ఒక కల్చర్ ఉంటుంది. వాళ్ళు వెకేషన్కి వెళ్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు, ఈమెయిల్ రెస్పాండ్ చేయరు. మన వాళ్ళు అది కాదు, వెకేషన్కి వెళ్తే పోతే బాస్ తరగతి కాల్ వస్తుంది వానికి. సో మన స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఏజెంట్ దగ్గర వెళ్ళి, అందరు ఏజెంట్లు బాగాలేదని చెప్పి పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీలో నాకు, నాట్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. కానీ చాలా మట్టుకు మీకు యూనివర్సిటీ
క్రెడెన్షియల్ తెలియాలంటే అక్కడ చదువుకున్న పిల్లల దగ్గర అడగండి. లేకుంటే ఈసారి ర్యాంకింగ్ ఉంటుంది, మీరు గూగుల్లో వెళ్తే ర్యాంకింగ్ ఉంటుంది యూనివర్సిటీస్ది, ఆ కాలేజెస్ది, చూసి అక్కడికి వెళ్ళండి. అమెరికన్ డ్రీమ్ ఇస్ ఓవర్. అది ట్రంప్ పోయి రేపు జేడీ వాన్స్ వస్తే కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ప్రొటెక్షనిస్ట్ మోడ్లో వెళ్ళిపోయారు అన్ని కంట్రీస్, ఇంక్లూడింగ్ బ్రిటన్, ఇంక్లూడింగ్ కెనడా. మా వాళ్ళకి ఉద్యోగం, ఆస్ట్రేలియా కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా నేను అదే చెప్పాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా ముందు. రోహింగ్యాలు వచ్చి, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్తే మనం కూడా రేపు ఇదే ఇట్లానే రియాక్ట్ అవుతాం. కానీ యూ డెవలప్ యువర్ స్కిల్ సో మచ్. మీ స్కిల్ ఇంత మంచి స్కిల్ మీరు అన్కంపారబుల్గా ఉంటే అదే అంటారు. మీ మీరు ఉన్న ఫీల్డ్, నేను కూడా ఉన్న అదే ఫీల్డ్లో. మనం ఎందుకున్నాం? వీ అక్వైర్ నాలెడ్జ్ ఎవ్రీ డే. మనం వచ్చి మాట్లాడుతున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది దాని మీద. దానికోసం మమ్మల్ని ఆ లెవెల్లో పెట్టుకుంటారు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఏ వచ్చింది మిమ్మల్ని రీప్లేస్ చేయవచ్చు అంటే, ఎస్ ఇట్ కెన్ బి రీప్లేస్డ్. బట్ ఒక స్కిల్ మీరు అక్వైర్ చేసుకుంటే మిమ్మల్ని ఎవరు ముట్టలేరు. అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి. ఆ సినిమా ఫీల్డ్ ఉండొచ్చు, హెల్త్ కేర్ ఉండొచ్చు, హాస్పిటాలిటీ ఉండొచ్చు, లేకుంటే మీడియా లాంటి ఫీల్డ్ కూడా ఉండొచ్చు, అండ్ ఐటీ ఆల్సో. దట్ ఈస్ మీరు పినకల్లో ఉండాలి. నేను ఐఐటీకి వెళ్ళకపోతే కూడా ప్రాబ్లం లేదు, బట్ ఐ విల్ బికమ్ ద బెస్ట్ ఇన్ ద క్లాస్. దట్ ఈస్ షుడ్ బి ద యాటిట్యూడ్. డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడే పెట్టుకున్న మాటే అమెరికా ఫస్ట్ అనే నినాదం. అంటే అక్కడ హీఈస్ వెరీ ఫర్మ్, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన ఏం కావాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో అప్పుడే చూపించాడు. బట్ ఇప్పుడు మన దాంట్లో కూడా మోదీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది, మనకున్నటువంటి మేధో సంపత్తో వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతోంది అనుకున్నప్పుడు మోదీ షుడ్ ఇంటర్వ్యూన్ కదా. ఇలా ఎందుకు జరగట్లేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు మోదీ అని? ఎందుకు ఇంటర్వ్యూన్ చేస్తారండి చెప్పండి? మోదీ ఇంటర్వ్యూన్ చేస్తే వాళ్ళు ట్రంప్ పట్టించుకుంటాడా? హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ లోకల్ ఆడియన్స్. రేపు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మా వాళ్ళని ఇక్కడ ఉండనీయమంటే మన వాళ్ళు పట్టుకుంటారా? తిడతాం వాడిని. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ ఫస్ట్. వాళ్ళ అమెరికన్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. మోదీ ఇంటర్ఫియర్ చేసి ఏం చెప్తారు? మా వాళ్ళని రానియండి, ఇంకా H1B వీసాలు ఇష్యూ. యు ఆర్ బ్రోకన్ ద లా. మీరు లా బ్రేక్ చేశారు. యు ఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్ విత్ లెసర్ శాలరీ. మీరు అక్కడ స్కిల్డ్, ఆ టాప్ స్కిల్ వర్కర్ కాదు, మీరు H1B తీసుకుంటున్నారు. యూఆర్ టేకింగ్ ఇట్ ఫర్ అ మీడియం స్కిల్డ్ పర్సన్. వాళ్ళు ఇప్పుడు కూడా రావద్దంటలేదు. యూఆర్ స్టిల్ గివింగ్ H1B వీసాస్. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే, అంత స్కిల్ ఉన్న మనిషి ఉంటే మీరు $1,00,000 కూడా కట్టచ్చు. గూగుల్ అని ఉండొచ్చు, మెటా ఉండొచ్చు, ఆరకిల్ ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దే కెన్ పే దట్ అమౌంట్. అంత స్కిల్డ్ వర్కర్ ఉంటే మీకు $120 జీతం ఇస్తున్నాడు, $1,00,000 ఎక్స్ట్రా ఇన్కమ్ చేయడానికి ప్రాబ్లం లేదు. బహుశా అది వన్ టైం ఫీ ఉండొచ్చు. ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ అంటున్నారు, కానీ వన్ టైం ఫీ అయిపోతుంది. ఒకసారి కట్టేస్తే మీకు H1B మీద మీ ఆ పీరియాడిసిటీ, మీ రిన్యూవల్ దాకా అది ఉండిపోతుంది అట్లనే. కానీ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, మీరు కాంప్రమైజ్ చేసాం, మనం దాన్ని మిస్యూజ్ చేసాం. మనం ఇండియన్సే తప్పు పట్టలేదు, అక్కడ ఉన్న కంపెనీలు కూడా మిస్యూజ్ చేశారు. తక్కువ వేజెస్లో తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి పెట్టేసి ఈ ప్రోగ్రామ్ మొత్తం ధ్వంసం చేసిన తర్వాత న్యాచురల్లీ అక్కడ ఉన్న పార్లమెంటేరియన్స్ అంటే వాళ్ళ కాంగ్రెస్ మ్యాన్ అంటాం, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అంటున్నారు, యూ ఆర్ మిస్యూజ్డ్ ఇట్, లెట్ అస్ గెట్ రిడ్. దీంట్లో చూడండి, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఇద్దరు ఉన్నారు తోడు. అదర్వైజ్ దే ఆర్ ఆల్ సపరేట్. కానీ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ ఇద్దరు కలిసి మేము అడ్డుకోవాలి మా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు వేయాలండి. అవును. రేపు ఫర్ ఎగ్జాంపుల్ అలీగఢ్లో లేకుంటే లక్నోలో 1,00,000 ఉద్యోగాలు పోయిందనుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి ఉద్యోగాలు తీసుకెళ్ళిపోతే మోదీకి ఓట్లు పడుతుంది? అక్కడ పడదు కదా. ఆ ఉద్యోగం పోయినాడు కొప్పడి ఇంకేసారి ఉల్టా క్యాంపెయిన్ చేస్తాడు. ఇదే అమెరికాలో కూడా. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చెప్పింది అంటే వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ ఎంప్లాయ్మెంట్. మా అమెరికన్స్కి లేని ఉద్యోగం మేము తీసుకొస్తున్నాం. స్కిల్ లేని, ఇప్పుడు అమెరికాలో స్కిల్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ. నేను అదే చెప్పాను, వాళ్ళు వస్తున్నప్పుడు ఐ హర్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ పెన్సిల్వేనియా కానివ్వండి, మిగతా యూనివర్సిటీ, రాస్టర్ యూనివర్సిటీ, అన్నింటిలో చాలా మటుకు హార్వర్డ్ నుంచి కూడా యూఆర్ గెటింగ్ ద బెస్ట్ MIT గ్రేట్. అక్కడి నుంచి వచ్చిన కొంతమంది పిల్లలు కూడా ఉద్యోగం రావట్లేదు. ఎందుకు అంటే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ సంబడి ఎల్స్ హస్ టేకెన్ ద జాబ్ అవే అంటున్నారు వాళ్ళు. మా ఉద్యోగం ఇంకోటి తీసుకెళ్ళిపోయాడు, మాకు కావాలంటే నాకు $1,20,000 ఇవ్వాలి, వాడేమో 60,000 వచ్చి పనిచేస్తున్నాడు, వాడు తీసుకెళ్ళిపోయాడు మా ఉద్యోగం, మాకు ఉద్యోగం లేదని. అమెరికాలో ఇది ఉండిపోతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, కాస్ట్ ద ప్లంబర్ ఇస్ మోర్ దెన్ ద కాస్ట్ ద ట్యాప్. ఆ రోజు ఎకానమీ పోతుంది. ట్యాప్ ఫిట్ చేయడానికి వచ్చిన మనిషి ట్యాప్ కన్నా ఎక్కువ విలువ తీసుకుంటే ఆ రోజు ఎకానమీ అవుట్. మన దగ్గర కూడా ఆ స్టేట్కి వస్తున్నాం మనం, కానీ మన దగ్గర ఇన్నోవేషన్స్ చేసుకుంటాం. మనం వచ్చినప్పుడు ఆ పని చేయరా, ఈ పని చేయరా అని చెప్పి 10 పని చెప్పేస్తాం. కానీ అమెరికాలో అది కాదు, వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ వై కోల్ ఇండస్ట్రీ కొలాప్స్, స్టీల్ ఇండస్ట్రీ కొలాప్స్ అయింది, వాళ్ళు కార్ ఇండస్ట్రీ కొలాప్స్ అయింది, అన్ని ఇండస్ట్రీస్ పోయినాయి అమెరికా నుంచి. నౌ దే ఆర్ ఓన్లీ హై టెక్నాలజీ ఒక్కటే వాళ్ళు చూస్తున్నారు. అండ్ దే ఆర్ గుడ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అది మనం చూసాం చాలా మటుకు.
అది మీరు ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, బోయింగ్ లాంటి, లేకుంటే మెక్డొనాల్డ్ డగ్లస్ లాగా మేకింగ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, అది కూడా అన్నింటిలో దే ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళు ఏం చూస్తున్నారు, క్రీమ్ చూస్తున్నారు, మనం ఏమో బాటమ్ ఎండ్లో ఉన్నాం. సో వీ షుడ్ ఆల్సో రైస్ ఆ క్రీమ్కి వెళ్ళిపోవాలి. మేము కూడా మీకన్నా వీ కెన్ కంపీట్ విత్ యూ, మేము కూడా శాటిలైట్ తయారు చేస్తే మేము అది కూడా ఇక్కడ చేయొచ్చు. రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ఇస్ గుడ్. నేను అంటున్నాను, చాలామంది అన్నారు, శ్రీధర్ వెంబు గారు అన్నారు, ఇప్పుడు నౌ సేయింగ్ దట్ యూజింగ్, అందరూ అరటి అది యూజ్ చేద్దాం, యాప్ యూజ్ చేద్దాం, చాలామంది స్విచ్ ఓవర్ చేసుకున్నారు, జీమెయిల్ వద్ద అది యూజ్ చేస్తున్నారు, వెరీ గుడ్. పొద్దున కూడా ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్తో నాకు అదే డిబేట్ ఉండే, దాంట్లో కూడా వాళ్ళు అడిగారు నా దగ్గర, ఇది ఎన్ని రోజులు ఉంటుందని. నేను అదే చెప్పాను, దీనికన్నా ముందు గూ అని చెప్పి ఏదో ఒకటి వచ్చింది, ఏమైందంటే అది ఇప్పుడే వాట్సాప్ రీప్లేస్ అయిపోతుంది అని చెప్పి అందరు దుంకారు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ. వాట్ హ్యాపెన్ టు దాట్? ఇట్ డైడ్ అ న్యాచురల్ డెత్. మీకు రిటైన్ చేయడం చాలా కష్టం, బట్ విత్ జోహో దట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే శ్రీధర్ వెంబు లాంటి మనిషి, ఆయనకు అంత స్టేయింగ్ పవర్ ఉంది, ఆయన దగ్గర అంత ప్రాఫిటబిలిటీ కంపెనీలు ఉన్నాయి ఆయన దగ్గర, అట్లాంటి ప్రోడక్ట్స్. మన ఇండియాలో అదే ప్రాబ్లం. మనం ఐ డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్ సైబర్ కూలీ, అది కొంచెం డెరిగేటరీ టర్మ్ యాక్చువల్లీ, కానీ మనం లోవర్ అండ్ సర్వీసెస్లో ఉండిపోయాం. ఒక్క ప్రోడక్ట్ చెప్పండి మనం తయారు చేసింది ఇక్కడ నుంచి. వీఆర్ నాట్ డెవలప్ ప్రోడక్ట్స్. మనం సర్వీసెస్లోనే మనం నెంబర్ 1లో ఉండిపోయాం. అవుట్ సోర్సింగ్లోనే అమెరికా కోసం పనిచేస్తున్నాము అంతే. అమెరికన్ కంపెనీస్ కోసం ఇక్కడ నుంచి పనిచేస్తున్నాం. వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్ చేసి వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటున్నారు, మనమేమో దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. వీ షుడ్ బికమ్ ఎ నేషన్ విచ్ విల్ డెవలప్ ప్రోడక్ట్స్. చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఐపాడ్ ఎక్కడైనా తయారు చేసాము మనం? ఏం చేయలేదు. బహుశా ఒక ఫినెకల్ ఉండొచ్చు ఇన్ఫోసిస్ దగ్గర నుంచి యాజ్ అ బ్యాంకింగ్ ప్రోడక్ట్. వీ హ్యావ్ నాట్ డెవలప్. ఉంది, కేకా లాంటి ప్రోడక్ట్ డెవలప్ అయింది, డార్విన్ బాక్స్ డెవలప్ అయింది, హెచ్ఆర్ వైపు. దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. స్టార్టప్స్ చూడండి, ఏరోస్పేస్ స్టార్టప్స్ చూడండి, ఎన్నో తయారవుతున్నాయి. బట్ టిపికల్ ఐటీ దాంట్లో మనం వీఆర్ నాట్ గోన్ అప్ టు దట్ లెవెల్. వీఆర్ స్టిల్ వర్కింగ్. ఒక అమెరికన్ కంపెనీ కోసం పనిచేస్తున్నాం అంతే. కానీ అక్కడి నుంచి మూవ్ అయ్యే మనం వీ షుడ్ మూవ్ టు ద హయ్యర్ లెవెల్. అదే మోదీ గారు చెప్తున్నారు, ఆత్మనిర్భరత అంటే అదే. మనం దానికి మన కోసం మనం తయారు చేసుకోవాల్సింది. వీ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ అవుట్ సైడర్స్. బయట వాళ్ళతో మనకు పనే లేదు. చైనాని చాలా మట్టి మనం కట్ చేసేసాం. ఇప్పుడు కూడా ఒక మొబైల్ ఫోన్ టాప్ కవర్ గ్లాస్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ చైనా. అది ఇప్పుడు ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళు రీప్లేస్ చేయబోతున్నారు. దాన్ని కూడా టైం పడుతుంది, ఇంకో 6 నెలలు అది కూడా అయిపోతుంది. కానీ వీ కమ్ టు దట్ లెవెల్. అక్కడ దాకా వచ్చాం కదా. దీనికన్నా ముందు 40%, 30% ఉండే ఇండిజినైజేషన్. ఇప్పుడు అది 70, 80, 90% దాకా వచ్చింది. సేమ్ విత్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మా ఇటు నుంచి ఏం కార్ అక్కడ పంపిస్తున్నాం ఉల్టా మనం ఇప్పుడు. సో ఇండిజినస్ కెపాసిటీ డెవలప్ చేసుకుని మన పిల్లలు అక్కడి నుంచి రిటర్న్ వస్తుంది. మీరు చదువుకోండి, అక్కడ వెళ్ళి చదువుకొని మీ నాలెడ్జ్ ఎక్వైర్ చేసి యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఇండియాలో. సరే, ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉంది, లేదని చెప్పట్లేదు. చాలా ప్రాబ్లమ్స్, రెగ్యులేటరీ కానివ్వండి, పనిచేయటం కానీ, కల్చర్ కానీ, చాలా మటుకు మన వర్కింగ్ కల్చర్ ఇస్ వెరీ టాక్సిక్. అది మనం ఏం చేయలేం దాన్ని. కానీ అట్ ద సేమ్ టైం మీకు అదే స్కై రూట్ కానివ్వండి, మిగతా కంపెనీలు కానీ చూసి చెప్తున్నాం మనం, వాళ్ళు అదే సిస్టమ్ నుంచి పనిచేసుకొని బయటకు వచ్చారు కదా. ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయి. టీ హబ్కి వెళ్ళండి, యూ కెన్ సీ లాట్ ఆఫ్ స్టార్టప్. బెంగళూరు వెళ్ళండి, చాలా ఉన్నాయి స్టార్టప్స్. ట్రూ. కానీ మన ఏంటంటే అశ్విని వైష్ణవ్ గారు కాదు, పీయూష్ గోయల్ గారు చెప్పారు మన స్టార్టప్ కల్చర్ గురించి, దట్ వీఆర్ హియర్ టు సర్వ్ ఫుడ్. పువర్ పీపుల్ ఆర్ సర్వింగ్ ఫుడ్ టు రిచ్ పీపుల్ అనమాట. అంటే మన ఫుడ్ డెలివరీలో నెంబర్ 1 అయిపోయాం, కానీ ఒక ప్రోడక్ట్ లాగా మనం డెవలప్ చేయలేదు ఇంకా అని చెప్పి. దాట్ ఈస్ స్టిల్ నేను కూడా అదే అనుకుంటాను. ఎందుకంటే వీ హ్యావ్ టు గో టు ద ప్రోడక్ట్ రేంజ్. ఇజ్రాయెల్ చూడండి, నేను చెప్పిన నెదర్లాండ్స్ చూడండి, వీళ్ళు దే ఆర్ నంబర్ 1. ఇజ్రాయలీస్ టెక్నాలజీలో, ఎస్పెషల్లీ డిఫెన్స్ టెక్నాలజీస్ ఆర్ నంబర్ 1. మనం కూడా స్టేట్కి వస్తున్నాం ఇప్పుడు. మన దగ్గర 2 అబ్బాయిలు బిట్స్ పిలానీలో కూర్చొని ఒక డ్రోన్ తయారు చేశారు, ఇండియన్ ఆర్మీకి అమ్మారు. వాళ్ళు హాస్టల్లో కూర్చొని తయారు చేసినట్టు ఉన్నారు మన దగ్గర టాలెంట్. లెట్ దెమ్ కమ్ బ్యాక్ టు ఇండియా. దట్ విల్ బి ద గ్రేటెస్ట్ డే ఫర్ ఇండియన్ ఎకానమీ.